ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ మీటర్ రీడర్స్ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు పిలుపునివ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయబోతున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీళ్ళు ప్రత్యేకంగా ఒక టెంట్ వేసి వీళ్ళంతా కూడా నిరాహార దీక్ష కూర్చోవడం కూడా జరిగింది. అయితే ఇందుకు కారణం ఏంటన్నది వాళ్ళ ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ విద్యుత్ మీటర్ రీడర్స్ వాళ్ళు ఈ యొక్క నిరాహార దీక్ష పిలుపునివ్వడం కారణం ఏంటి? విద్యుత్ సంస్థలో గత 25 సంవత్సరాల నుండి ఈ సంస్థను నమ్ముకుని ప్రీసిరేసి విధానంలో 4500 కుటుంబాలు ఈ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నాం. ఈ రోజున మాకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించకుండా స్మార్ట్ మీటర్లు అనే సాగుతో మా 4500 కుటుంబాలను రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. అలాగే 2022 సిఎస్ గారి సమక్షంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో స్మార్ట్ మీటర్లు వస్తే మీకు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతున్నా దాన్ని అమలు పరచకపోగా ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. మేమేమి గొద్దెనామ కోరికలు ఏమి కోరటం లేదు. రెవెన్యూని కరోనా టైంలో కూడా ఈ మీటర్ రీడర్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండగా ఉండి రెవెన్యూని కల్పించడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబాలను ప్రత్యామ్నాయ మార్గంగా మేమేమి డిపార్ట్మెంట్లో పర్మనెంట్ చేయమని కూడా అడుగుతాం లేదు. మాకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించమని మనవి చేస్తున్నాం. అలాగే మాకు ఎటువంటి ప్రయోజనకరంగా లేని కారణంగా అతి కష్టం మీద ఈరోజు 19, 20, 21 తారీఖున ఈ విశాఖపట్నంలోని రిలే నిరాదేశ కార్యక్రమం నిర్వహణ జరిగింది. అది అయిన అనంతరం మెమోరియల్ ఇవ్వడం జరుగుతుంది. 22వ తారీఖున భారీగా ర్యాలీ చేసి సీఎండి గారికి లెటర్ ఇవ్వడం, ప్రత్యామ్నాయ మార్గం అప్పటికీ కల్పించకపోతే ఈ నెల 28, 29, 30, 31, 1, 2 తారీఖులో విజయవాడలో ధర్నా చౌక్ నుండి సీఎండి ఆఫీస్ వరకు ధర్నా చేసి ప్రత్యామ్నాయ మార్గం కల్పించకపోతే మేము రిలే నిరాదేశ చేస్తూ సమ్మెనైనా సరే ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మీరు ప్రభుత్వంతో ఆల్రెడీ చర్చలు కూడా జరుపుకుంటారు కదా, వాళ్ళు ఏమన్నారు? సార్, మేము ప్రభుత్వం వారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇగో సిఎస్ గారితో కలవడం జరుగుతుంది. ఆయన చెప్పినల్లా 3 సీఎంలతో మాట్లాడి మీకు ఏదో విధంగా మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్తామని అంటున్నారు. మేము రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాం. సిఎస్ గారు 3 సీఎంలతో చర్చించి మీకు రోడ్డును పడేమో మీకు ఏదో విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్తున్నారు. అది చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మాకు ఏది కూడా అమలులోకి రావట్లేదు. ఓ పక్కనేమో మీటర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకు అసలే చాలా జీతాలతో ఉంటున్నాం. అవి 10,000 వచ్చేది ఆల్రెడీ మీటర్లు వేసేయడం వల్ల జీతాలు ఎవరికైనా పెరుగుతాయి. మాకైతే 7,000, 8,000, 7,000, 6,000 అలా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మాకు ఏంటంటే సిఎస్ గారు ఇచ్చిన హామీ అమలు చేసి మాకు ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి మా 4,600 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా? మమ్మల్ని ఉద్యోగంలో కంపెనీలో విలీనం చేస్తానని చెప్పారు. అయితే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్న వాళ్ళకి ప్రత్యేక ఉపాధి కల్పిస్తామని సిఎస్ గారి ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఇవి మాటల వరకు ఉంటుంది కానీ చేతల వరకు రావట్లేదు. అది అమలు జరిగే వరకు మా నిరసనలు కొనసాగిస్తామని కోరుకోండి. ఈ స్మార్ట్ మీటర్లు ఒక బిగింపు అనేది ఇప్పటికే రాష్ట్రంలో గృహ వినియోగదారులు అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దాంతోపాటు స్మార్ట్ మీటర్లతో పాటు ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న మీటర్లు ఏమన్నాయో వాటి మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగులు కూడా ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి తీవ్రంగా కనిపిస్తుందని చెప్పి ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక తక్షణం ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితమైన హామీలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది.